రుద్రాని అయితే కనకం పెట్టే ఉప్మా తినలేక ఫ్రూట్స్ అయినా తిందామని చెప్పని శ్రీమంతం దగ్గరున్న ఫ్రూట్స్ అయితే తినాలని చూస్తుంది. ఈ లోపలైతే అక్కడ ఈవెంట్ మేనేజర్ అయితే అవి తినకూడదు మేడం అని చెప్పి తను ఆపాలని చూస్తూ ఉంటాడు. కానీ తన్ని కొట్టి నేను ఈ ఫ్రూటే తింటాను, నేను ఉప్మా తినలేనని చెప్పని ఒకటి కొరుకు చూడగా అదైతే ప్లాస్టిక్ పుల్లు. నువ్వు ప్లాస్టిక్ పూలే కాదు ప్లాస్టిక్ ఫ్రూట్స్ కూడా పెట్టి అందరినీ మోసం చేస్తున్నావు అని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ లోపల రాహుల్ అయితే కావ్య నగలు ఏమయ్యాయని చెప్పని కనుక్కోమని రుద్రాన్ని చెప్పడంతో అవి నగలు కుదవబెట్టి మా తాతయ్యకి హాస్పిటల్ బిల్లు కట్టారంటమ్మా అని చెప్పానంటే, సరే ఇప్పుడు ఇదేదో మనకు పనికొచ్చేటట్టే ఉందని చెప్పని అపర్ణ దగ్గరికి అయితే వెళ్ళి, నీ కోడలు ఆ రోజు చాలా నగలు ఇచ్చావు కదా వదిన, తను ఎందుకు వేసుకోలేదు, అసలు ఉన్నాయా లేదా కొంచెం అడిగావా అంటే తను ఒక పిచ్చిది, అందుకే తను ఏమి వేసుకోదు, నేను ఆ నగలు ఇచ్చినా తను వేసుకోకుండా అలాగే ఇంట్లో పెట్టేసి వచ్చిందంటే, అసలు ఇంట్లో ఉన్నాయో లేదంటే తాకట్లోకి వెళ్ళి ఉన్నాయో అని చెప్పనని మాట్లాడుతూ ఉంటే, ఇంకా కావ్య అయితే ఎక్కడ నేను దొరికిపోతానని చూస్తూ ఉంటుంది. రాజసాయి అలాగే చూస్తుంటుంది. కానీ రుద్రాని అయితే దీన్ని మాత్రం నేను ఉపయోగించుకుంటాను అని చెప్పని బాగా